అందరికీ మరణత దేవునికి మహాకృపను బట్టి మరొకసారి దైవ గ్రంథంలోని విషయాలు నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ అవకాశానికి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానించుకుందారు. ఆలకించుడి. మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనము చేసి ఉన్నారు. ప్రార్థన చేసుకుందారు. సర్వోపకారుడా, మహిమ కలిగిన తండ్రి, వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి. నీ ఆత్మచేత మమ్మలను నడిపించుకొని మీరు మహిమను పొందుమని మహిమనాథును శ్రేష్ఠ పాలకును ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెనలు సదాకాలం మనకు తోడుగా ఉండి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో మరి కొద్ది రోజులుగా ఇర్మియా గ్రంథం గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇర్మియా గ్రంథములో దేవుడు మొదటి నుంచి మనకు నేర్పిస్తున్నట్లు ఈ యొక్క ఇర్మియా గారు బోధిస్తుండేటప్పుడు ప్రజలు వింటున్నా సరే పాపము ఒప్పుకొనని వారు, ప్రతి స్థలమందు కూడా పాపము చేసిన వారు, దుష్ట మనసుతో దేవునికి వ్యతిరేకంగా తిరుగుతున్న వారు, శిక్షకు లోబడని వారు, దేవుని యొక్క నీతి న్యాయములు లేనివారు, కనులుండి చూడని వారు, చెవులుండి వినని వారిగా మరి ఎన్నో పాపముల చిట్ట మరి ఇర్మియా గ్రంథములో దేవుడు రాయించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. చదువుకున్న వాక్యములో మనం చూస్తే గనక మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనము చేసి ఉన్నారు. మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు అని ప్రభు రాయించిన మాటను మనం చూడగలిగితే గనక ఇర్మియా గ్రంథములో నుండి మనం జాగ్రత్తగా గమనిస్తే గనక మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం ఎలాగా దేవుని దగ్గర మనం రుజువుపరుచుకుంటున్నాం, దేవునికి అంగీకారంగా మనం నడిపించుకోగలుగుతున్నాం అని దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూడగలిగితే కనుక ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే కనుక ఈ దుష్ట హృదయంతో వీళ్ళు చేస్తున్నది ఏంటంటే, నరులు తమకు దేవతలను కల్పించుకొనుచున్నారా, అయినను అవి దైవములు కావు. ప్రభు రాయిస్తున్న మాట. తండ్రి గారు కూడా 2వ పాటలో చూస్తే గనక పాపము పరమాత్ముని మరుగు చేస్తున్నాను చెబుతూ, పాపము వలన మనిషి పలువిధ దేవుళ్ళను కల్పించుకొనెను. పాపము దేవుని కాదని దేవుడి లాంటి వారిని తయారు చేసి ఇదే దైవములు, ఇదే దేవుడు అని ఆనాటి కాలములో నరులు తమ దేవతలను కల్పించుకొందురా, అయినను అవి దైవములు కావు. సమయం వచ్చింది కాబట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేవుడంటే ఎవరు? దేవుడంటే అసలు ఎవరు? దేవుడంటే ఏ లక్షణాలు ఉండాలి? దేవుడంటే మనుషుల చేత కలుగు చేయబడిన వాడు కాదు. దేవుడంటే తనంతట తానే అయి ఉండాలి. దేవుడు నరులను తయారు చేయాలి, కానీ నరుల ద్వారా దేవుడు తయారు చేయబడకూడదు. నరులు పాపము చేస్తే దేవుడు రక్షించే శక్తి కలిగిన వాడై ఉండాలి. దేవుడంటే అతి పరిశుద్ధుడై ఉండాలి. దేవుడంటే ప్రేమించేవాడై ఉండాలి. దేవుడంటే పరిశుద్ధపరిచేవాడై ఉండాలి. దేవుడంటే రక్షించేవాడై ఉండాలి. దేవుడంటే పోషించేవాడై ఉండాలి. దేవుడంటే పాప పరిహారము చేసేవాడై ఉండాలి. ప్రాణమును కోరని వాడు, ప్రాణమును ఆశించని వాడు, రక్తమును కోరని వాడు, రక్త ప్రోక్షణ కోరని వాడు, అవసరమైతే మనుషుల కోసం ప్రాణము పెట్టగలిగే ప్రేమ కలిగిన వాడై ఉండాలి. ఇందుకు ఈ మాటను
నేను జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుడు అంటున్న మాట, అవి దైవములు కావు కదా. ఆనాటి కాలంలో ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే, నరులు తమకు దేవతలను కల్పించుకొందురు, అయినను అవి దైవములు కావు. అనగా నరులు చేసుకున్న రూపము, దేవుడనేవాడు నరునికి రూపమివ్వాలి. దేవుడనేవాడు నరునికి మేలైన రూపం ఇవ్వాలి, ఆరోగ్యమైన రూపం ఇవ్వాలి, హానికరము కాని రూపము ఇవ్వాలి. అంగీకారముకు రూపము ఇవ్వగలిగిన వాడే దేవుడు. పాపము పరిశుద్ధమైన రూపాన్ని తీసివేసి అపవిత్రమైన రూపాన్ని ఇచ్చేది, రూపమును చెడగొట్టేది, రూపము లేకుండా అందహీనముగా చేసేది ఈ యొక్క పాపము. అందుకనే దేవుడు రాయించిన మాట ఏంటంటే, ఆనాటి కాలంలో ఏక పరిశుద్ధమైన రూపమైతే తీసేయడానికి కారణమవుతున్నదో అటువంటి రూపాలను మానవులు తయారు చేసుకుంటున్నారు అని చెబుతూ 17వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 5వ వచనంలో చూడగలిగితే గనుక, నరులను ఆశ్రయించి శరీరాలను తమకు ఆధారముగా చేసుకున్నట్టు తమ హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. దేవుడు రాయించిన మాట ఇది. నరులను ఆశ్రయించి శరీరములను తమకు ఆధారముగా చేసుకొనొచ్చు తమ హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. మనం నిజంగా దేవుణ్ణి ఆరాధించే సంఘముగా ఉంటే, దేవుడి పట్ల భయముండి భక్తుణ్ణి విశ్వాసం ఉంటే, దేవుడు రాయించిన మాట ప్రకారము నరులను ఆశ్రయించి శరీరమును తనకు ఆధారము చేసుకొనొచ్చు హృదయమును దేవునికి దూరముగా చేసుకున్నవాడు శాపగ్రస్తుడు అని దేవుని వాక్యం చెబుతుంది. మనం పరీక్షించుకుంటే గనక మన శరీరము దేవుని యొక్క ఆత్మీయ జీవితానికి లోబడుతుందా? దేవుని దగ్గర ఉండటానికి ఈ శరీరమును ప్రాణం ఉండగానే ఈ శరీరమును దేవుని మందిరంలో మనం ఉంచగలుగుతున్నామా? ఈ శరీరమును ఆధారము చేసుకొని నరులను పాడు చేసేవారుగా ఉన్నామా? ఈ శరీరమును ఆధారము చేసుకొని లాభాపేక్షతో ఉన్నామా? ఈ శరీరమును ఆధారము చేసుకొని దేవుని తోసివేసే హృదయముతో మనం ఉంటే గనక దేవుడే అంటున్న మాట ఏంటనిస్తారంటే, యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. నిజంగా దేవుని సన్నిధిలో సంఘముగా మనం ఉండగలగాలి, దేవునికి అంగీకారముగా నడవగలగాలి అని అనుకునేటప్పుడు మన హృదయములోనేమో దేవుడు ఉండాలి, మన శరీరమేమో దేవుని సన్నిధిలో ఉండాలి, మన మనసేమో దేవుని వాక్యం మీద ఉండాలి. మనసు ఎక్కడుంది? శరీరం ఎక్కడుంది? హృదయం ఎక్కడుంది? శరీరము దేనిని ఆధారము చేసుకోవడానికి ఇష్టపడుతుంది? మనల్ని మనం గమనించుకుంటే గనక ఆనాటి కాలంలో దేవునిని కాదని, దేవుని యొక్క వాక్యము కాదని, ఇర్మియా గారు చెబుతున్న మాటలు కాదని తమ శరీరాన్ని ఆధారముగా చేసుకున్నారు. ఒంట్లో ఓపుకుండాలి, శరీరానికి శక్తి ఉండాలి, అందంగా కనిపించాలి, వెలుగుగా కనిపించాలి, ఆకర్షణీయంగా కనిపించాలి, అందరినీ కూడా ఆకర్షించే స్థితిలో ఉండాలని చెప్పి శరీరమును ఆధారము చేసుకున్న వారట శాపగ్రస్తులు అవుతారట. ప్రభువే చెప్తున్న మాట. దేవుని యొక్క వాక్యక్రమంలో జాగ్రత్తగా గమనిస్తే గనక ప్రభువు రాయించిన మాటే, నరులను ఆశ్రయించడానికి శరీరమును ఆధారముగా చేసుకుంటూ నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు. లోకములో పాపము
శాపము, పాప ఫలితము, శాప ఫలితము ఉన్నాయి. ఈ లోకములో పాపము కోసము, పాప ఫలితము కోసము శరీరం ఎప్పుడు కూడా అతి చురుకుగా పనిచేస్తుంది. కానీ ఆత్మీయ కార్యక్రమంలో శరీరం ఎప్పుడు కూడా చురుకుగా పనిచేయదు. దేవుని యొక్క ఆత్మ ఉంటేనే గాని, దేవుని యొక్క ఆత్మ అనగా పరిశుద్ధాత్మ తండ్రి గారి ప్రేరేపణ మన హృదయంలో ఉంటే కష్టంగా ఉన్నా, నష్టంగా ఉన్నా, ఇష్టము లేకపోయినా దేవుని కొరకు మన శరీరం ఏం చేస్తుందంటే దేవుని దేవాలయముకు నడిపింపబడతాది. దేవుని దేవాలయము దగ్గర సాగిలపడని శరీరము, దేవుని దేవాలయములో దేవుని దగ్గర సాగిలపడటానికి ఇష్టపడని హృదయము, మనుషులను ఆధారము చేసుకునే శరీరము, మనుషుల కొరకు బ్రతికే శరీర హృదయాలట ఎప్పటికైనా సరే అవి శాపగ్రస్తమైనవే. శాపాన్ని తెచ్చుకొని బుద్ధిని మనం కలిగి ఉన్నామా? దీవెనను సంపాదించుకొని దైవ భయం కలిగి ఉన్నామా? మనకు మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. శరీరమేమో దేవునికి లోబడితే ఆత్మ కూడా దేవుని దగ్గర లోబడుతుంది, మనసు కూడా లోబడుతుంది. శరీరమునే దేవుని దగ్గర మనం లోబర్చకపోతే ఈ శరీరము పాపానికి అలవాటైపోయింది, లోకానికి అలవాటైపోయింది, శాపకరమైన బ్రతుకుకి అలవాటైపోయింది. కాబట్టి ఈ యొక్క పాప బంధకము దేవునికి అంగీకారంగా నడవలేకపోతున్నది. కాబట్టి ప్రభువే రాయించిన మాట ఏంటంటే, శరీరమును ఆధారము చేసుకొని కొనువాడు దేవుని యొక్క దృష్టికి తమ హృదయమును దూరము చేసుకునేవాడట దేవుని దృష్టిలో శాపగ్రస్తుడు. మనం దేవుని యొక్క వాక్య ప్రకారం చూడగలిగితే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం ఎలాగ సంపాదన చేసుకుంటున్నాం, ఎలాగ దేవుని దగ్గర సాగిలపడుతున్నాం, మనల్ని మనం గమనించుకోవలసిన వారమే ఉన్నాం. ఇదే 17వ అధ్యాయము 11వ వచనంలో చూడగలిగితే కనుక, న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడు తాను పెట్టని గొడ్లను పొదుగు కౌజు పెట్టవలేనున్నాడు. తాను పెట్టని గొడ్లను పొదుగు కౌజు పెట్టవలే నున్నాడు. సగము ప్రాయములో వాడు దాన్ని విడవవలసి వచ్చెను. అట్టివాడు కడపట వానిని విడిచుచు అవివేకిగా కనబడును. చూడండి, మరి యొక్క లక్షణం పాప లక్షణం, పాప సంబంధమైన లోక లక్షణం ఏంటనిస్తే 17వ అధ్యాయము 11వ వచనంలో ప్రభు రాయించిన మాట, న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలేనున్నాడు. సగ ప్రాయములో వాడు వానిని విడవవలసి వచ్చెను. అట్టివాడు కడపటి వాణ్ణి విడిచుచు అవివేకిగా కనబడును. చూడండి, న్యాయముగా సంపాదించని సొత్తును ఆశిస్తున్నవాడు, న్యాయముగా సంపాదించని సొత్తును ఆశపడుతున్నవాడు సైతాను సహవాసి. న్యాయముగా అనగా న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడట తాను పెట్టని గొడ్లను తన గుడ్లుగా అనుకునే కౌసు పెట్టవంటి వాడు అట. పక్షి గుడ్లు పెడుతుంది, కనీసం కాకుంది, కాకి గుడ్లు పెడుతుంది. కాకి గుడ్లు కాకి దగ్గర ఉండవలసినది న్యాయం, అది ధర్మం, అది నీతి. కానీ తన సొత్తు కాని దానిని, తన సంపాదన కాని దానిని, తన యొక్క ఇష్టము కష్టార్జితము కాని దానిని ఆశపడి, ఇష్టపడి, దురాశతో, దైవ సమానమైన భయభక్తులు లేని పేరాశతో ఇతరుల యొక్క స్థితిని కోరుకునేవాడు ఎటువంటి వాడు అనిసనంటే, సగ ప్రాయములో వాడు వానిని విడిచిపెట్టవలసి వచ్చును. చూడండి, మనం అదే వాక్యం చెబుతాది. ఒకడు భూలోకమంతా సంపాదించుకొని, భూలోకమంతా
స్వతంత్రించుకొని భూలోకంలో ఉన్న వాటిని అన్నింటినీ పొందుకొని సడన్ గా అనుకోని స్థితిలో చనిపోతే ఆ మనిషి యొక్క పరిస్థితి ఏంటి? ఆ మనిషి యొక్క పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులుగా పిల్లలకి మనం కొన్ని ధర్మాలు చేయాలి. పిల్లలకి ధర్మాలు చేయాలి. బైబిల్ కూడా అదే చెబుతుంది. నీవు నా కట్టడలను, నా ఆజ్ఞలను, నా యొక్క విధులను నీవు క్రమము తప్పకుండా ఆచరించినట్లయితే నీ యొక్క నీతిని బట్టి నీ పిల్లలు తరతరాలు కూడా నేను పోషిస్తాను. నువ్వు పిల్లలను చూస్తావని వాక్యం చెబుతుంది. నీ పిల్లలు ఒలీవ మొక్క వలె, నీవు ద్రాక్షావళి వలె ఉంటావని దేవుడు రాయించాడు. ఆ వాక్యం మనకు అవసరం లేదు. అటువంటి వాక్యం అవసరం లేదు. దేవుడు దీవించాలని అనుకుంటాం, కానీ దేవుడు రాయించిన మాట ఏంటంటే న్యాయ విరోధముగా మనని కాని దానిని ఏదైనా సరే మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తేనట సగప్రాయములో వాడు దానిని విడవవలసి వచ్చెను. అట్టివాడు కడపటి వాణిని విడిచుచు అవివేకిగా కనబడును. దేవుడు చూడండి ఎంత చక్కగా వాక్యాన్ని రాయించారో. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసినంటే, దేవుడు భయము లేని వారు ఇశ్రాయేలీయులు ఆనాటి కాలంలో. ఇదే మాట 15వ వచనంలో చూస్తే గనక, వారు యెహోవా వాక్కు ఎక్కడున్నది దాన్ని రమ్మని అనుచున్నారు. నేను నిన్ను అనుసరించి కాపురనయ్యుండుట మానలేదు. ఘోరమైన దినమును చూడవలనని నేను కోరుకోలేదు. నీకే తెలిసి ఉన్నది, నా నోటి నుండి వచ్చిన మాట నీ సన్నిధిలోనున్నది. ఆపత్కాలమందు నీవే ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపుకుము. దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా గమనిస్తే దేవుడే రాయిస్తున్న మాటలు, దేవుడు మనకు బోధిస్తున్న మాటలు ఇవి. మనము ఒకవేళ అటువంటి వరుసలో ఉంటే గనక అటువంటి దీవెనను ఆధారము చేసుకొని బ్రతకాలి, కానీ పాపమును ఆధారము చేసుకొని బ్రతకాలి అనుకోవడం ఏంటనిస్తుందంటే పాపి యొక్క, అపవాది యొక్క, సైతాను లక్షణం. మనుషుల్ని ఆధారం చేసుకొని బ్రతకాలనుకోవటం, శరీరాన్ని ఆధారం చేసుకొని బ్రతకాలనుకోవడంతో సమానం. శరీరంతో సాధించలేనివి ఆత్మీయ జీవితంలో ప్రార్థనా శక్తిని బట్టి మనం సాధించగలం, దేవుడు వినిపిస్తాడు. కానీ సాధన కష్టం. పాపం చేసే వారికి సులువైన సొమ్ము సంపాదించడమే తెలుసు, కానీ ఆత్మ సాధనకై కష్టపడటం, ఆత్మీయ జీవితాన్ని సంపాదించుకోవడం అతి కష్టంగా ఉంటుంది. ఎందుకని శరీరము సౌఖ్యము లేని సంపాదన చేస్తుంది కదా అని అనుకుంటుంది పాపము చేస్తుండేటప్పుడు. అని దేవుడు రాయించిన మాటను జాగ్రత్తగా మనం గమనిస్తే గనక 18వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే గనక, నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచన చొప్పున నడుచుకుందుము, మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించదుము అని చెప్పుకుందురు. చూడండి దేవుడు రాయించిన మాట, వారే అంటున్న మాట, వారు నీ మాట నిష్ప్రయోజనము. చూడండి, వారు నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచన చొప్పున నడుచుకుందుము, మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించదము అని అందురు. మనం కూడా దేవుని మాటను ధిక్కరించి మన ఇష్టం వచ్చినట్లు మనం బ్రతకాలి అని అనుకోవడం దైవ విరోధి యొక్క లక్షణం. దైవ విరోధి యొక్క లక్షణం కలిగి
దేవుడు దీవించాలి అని అనుకోవడం మూర్ఖుడి యొక్క లక్షణం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని యొక్క వాక్య ప్రకారము జాగ్రత్తగా గమనిస్తే, దేవుని మాటను వినలేనప్పుడు దేవుడు విషయంలో మూర్ఖత్వంగా మనం ఉంటాం. దేవుని మాట వినిపిస్తున్నా సరే దేవుని యొక్క ప్రేమను లక్ష్య పెట్టని వారం, వినని వారం, పట్టించుకొని వారం, దేవుడంటే భయము గాని, భక్తి గాని, విశ్వాసము గాని, విధేయత గాని లేని వారముగా ఉండిపోతాం. అందుకనే దేవుడు అంటున్న మాట ఏంటనిసనంటే, మా మూర్ఖ హృదయము చెప్పున ప్రవర్తించదము అని అందరూ వారు. మనం కూడా దేవుడు వినిపిస్తున్నా సరే, దేవుడు నడిపిస్తున్నా సరే, దేవుడు అవకాశం ఇస్తున్నా సరే, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే చేస్తాను, నేను ఇలాగే నా ఇష్టానుసారముగా ఉంటాను అని అనుకుంటే గనక, ప్రభువు 20వ వచనంలో మధ్య భాగంలో చూస్తే గనక రాయించిన మాట 20వ వచనం చూస్తే, చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలన వారికి మేలు కలగవలనని వారి మీద నుండి నీ కోపము తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారి పక్షముగా మాట్లాడిన సంగతి జ్ఞాపకము చేసుకొనుము. దేవుని సన్నిధి అంటే దేవుని దేవాలయం. దేవుని దేవాలయానికి వస్తే దేవుని ఉగ్రత నుంచి మనం తప్పించుకుంటాం. దేవుని దేవాలయానికి వస్తే దేవుడు కృపను బట్టి మన జీవితంలో ఉన్నటువంటి పాప ఫలితము నుంచి మనం తప్పించబడతాం, శాప ఫలితం నుంచి తప్పించబడతాం. కొరావు కుమారులు అంటారు, అయ్యా నీ మందిరమున ఒక దినము 1000 దినముల కంటే శ్రేష్టం అంటాడు. నీ మందిరంలో ఉండటం బయట తిరిగే వెచ్చలవిడి కార్యాల కంటే నీ యొక్క మందిరములో ఉన్న ఈ ప్రతి దినము కూడా మాకు దీవెనకరం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, నీ కోపము తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను అనగా దేవుని సన్నిధికి వస్తే దేవుడి ఉగ్రత నుంచి మనం తప్పింపబడతాం. దేవుడి సన్నిధికి రాకుండా దేవుడు మనల్ని కాపాడాలి, దేవుడు మనల్ని కనికరించాలి, దేవుడు మనల్ని పోషించాలి అని అనుకోవటం దేవుని దృష్టిలో ఎటువంటి స్థితి అంటే మూర్ఖపు స్థితి. మా మూర్ఖపు హృదయము చొప్పున ప్రవర్తించేదము. నిజంగా దేవుడి సన్నిధిలో ఇర్మియా గారు ప్రార్థన చేస్తారు, నేను మేలు చేస్తే వారు నా కీడు తీసుకొని వస్తున్నారు. ఏ కీడు? కీడుని జాగ్రత్తగా చూస్తే 18వ వచనంలో అంటారు, వాని మాటలతో దేనిని వినకుండా మాటలతో, వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వానిని కొట్టుదము రండి చెప్పుకొనుచుండురి. మంచి చెబితే, మేలు చేస్తే కీడు చేసే ప్రజలు, మంచి వినిపిస్తే కీడును అర్థము చేసుకునే ప్రజలు, మంచి చెబుతున్న వాడిని చంపడానికి కొట్టడానికి ఇష్టపడే దుర్మార్గపు మూర్ఖపు ప్రజలు వీరు. ఆనాటి కాలంలో అలాగే ఉన్నారు, మోషే గారి కాలంలో అలాగే ఉన్నారు, యేసు ప్రభు కాలములో అలాగే ఉన్నారు. ఈనాటి కాలములో లోకమును ఆధారము చేసుకొని, శరీరమును ఆధారము చేసుకొని, పాపమును ఆధారము చేసుకొని బ్రతికేటప్పుడు దేవుడి మాట ఆయాసముగాను మూర్ఖత్వముగాను కనబడుతుంది. కాబట్టి ప్రభువు రాయించిన మాట ఏంటనిసనంటే, అయ్యా నేను మీకు మేలు చేసినా సరే మీరు మాకు కీడే చేశారు, కీడే చేస్తున్నారు. దేవుని యొక్క ఆత్మ ఎప్పుడు కూడా
కీడు చేయదు కానీ మేలే చేస్తాది. ఇది దేవుని ఆత్మ. ఇర్మియా గారు మేలే చెబుతున్నారు, కానీ వారిలో పాపం ఉంది కాబట్టి వారు కీడు కోరుకుంటున్నారు. ఎందుకని? దేవుని మాట సైతాను స్వభావం ఉండే వారికి నచ్చదు. దేవుని మాట నచ్చదు, దేవుని మందిరము నచ్చదు, దేవుని వాక్యము నచ్చదు. దేవుని వాక్యము నచ్చకపోవటాన్ని బట్టే వీరు ఏమయ్యారనిసరంటే కొట్టడానికి కూడా వెనుకాడట్లేదు. కొట్టడానికి, చంపడానికి వెనుకాడని వారిగా వీరు ఉన్నారు. కాబట్టే 20వ అధ్యాయంలో చూస్తే గనక ఇర్మియా గారు చెబుతుండేటప్పుడు ఇర్మియా గారిని ఎగతాళి చేశారు, నవ్వులు పాలు చేశారు, అవమానపరిచారు, అపహాస్యము చేశారు. అయినా సరే దేవుని ఆత్మ ఇర్మియా గారిలో ఉంది కాబట్టే ఎన్నిసార్లు అవమానపరిచినా, ఎన్నిసార్లు ఎగతాళి చేసినా, ఎన్నిసార్లు బలహీనపరిచినా, ఎన్నిసార్లు పాపాన్ని ఆధారం చేసుకొని దేవుని యాజకుడిని బలహీనపరిచినా 20వ అధ్యాయం 9వ వచనంలో నేను ఓర్చి నేర్చి విసిగినాను, చెప్పక మానలేదు. చూడండి ఎంత చక్కగా దేవుడు రాయించాడో ఇర్మియా గారి ద్వారా. 20వ అధ్యాయములో ప్రభు రాయించిన మాట 9వ వచనంలో చూస్తే గనక ప్రభు రాయించిన మాట ఏంటనిసరంటే, నేను ఓర్చి నేను విసిగి ఉన్నాను, చెప్పక నేను మానలేదు. ఓర్పు ఉంది కాబట్టే చెప్పాడు. విసుగక చెప్పాడు, విసుక్కోకుండా చెప్పాడు, బాగుపడాలని చెప్పాడు. ఎన్నిసార్లు చెప్పినా సరే చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులను వినుగాక అని దేవుడు వాక్యం చెబుతుంది. శరీరం ఏమంటదనిసనంటే, నీ చెవి కలిగిన మాటలు కాదు, నా శరీరానికి నా మనసుకు నచ్చే మాటలు నాకు కావాలి. ఇది లోకం, ఇది పాపం. ఇది పాపాన్ని ఆధారం చేసుకునేటప్పుడు బ్రతికే కాలంలో ఉండే పరిస్థితులు. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసనంటే, దేవుని యొక్క కృప అధికముగా ఉంది కాబట్టే ఈ యొక్క ఇర్మియా గారిని ప్రభువు నిలబెట్టుకొని ఇర్మియా గారి ద్వారా ప్రభువు మాట్లాడిస్తున్న మాటలు ఇవి. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఓ అవివేక ప్రజలారా, విగ్రహారాధన వైపు తిరుగుతున్న ప్రజలారా, శరీరమును ఆధారము చేసుకున్న ప్రజలారా, దేవుని దేవాలయంకు రాని ప్రజలారా, దేవుని యొక్క దేవాలయం అంటే లెక్కలేని వారులారా, దేవుని వాక్యమును తృణీకరిస్తున్న వారులారా, యాజకుని కొట్టాలనుకుంటున్న వారులారా, యాజకుని ఈ యొక్క ఇర్మియా గారిని బొండలో వేసి తొక్కాలనుకుంటున్న వారులారా, అయినా సరే దేవుడు హృదయాంతరంగాలు ఎరిగినా సరే ఒక మనిషిని నిలవబెట్టి దేవుడు చెప్పిస్తున్నాడని అంటే దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, నశించిపోవచ్చున్న దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. నిజంగా మనలో దేవుని ప్రేమ ఉంటే కనుక ఏ మనిషి కూడా నశించిపోవడానికి మనం ఇష్టపడం. ఏ మనిషి కూడా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోవడానికి ఇష్టపడం. దేవుడు గద్దెస్తున్నాడు, చెప్పిస్తున్నాడు, అయినా సరే మానుకోలేని పాపాలు చేర్చుకోవడం, పాపాన్ని చేర్చుకోవడం అలవాటైపోయిన మనస్సులు వీరిలో ఉండిపోయినాయి. కాబట్టే అందుకని అంటాడు, నిన్ను నిలువెల్లా చూసినప్పుడు నువ్వు పాపము చేయని స్థలం ఎక్కడ ఉంది? నీ ఇంటిలో, నీ యొక్క శరీర స్థితిలో, నీ చేతి పనుల్లో ఏ పాపము లేకుండా నువ్వు ఏ రోజు నువ్వు ఉన్నావు? ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు కదా. ఒప్పుకోలేని వారుగా ఉన్నారు కాబట్టే దేవుని దగ్గర అంటున్న మాట, మేము నిర్దోషులము
కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, చెత్తకు ధాన్యానికి సంబంధం ఏమిటి? చెత్త మనం, పాపము మనల్ని విసర్జించే వారిగా మలుస్తుంది, చెత్తగా మరుస్తుంది. కానీ దేవుడు గట్టిగించగా ధాన్యముగా మార్చాలని దేవుడు అనుకుంటున్నాడు. దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క కార్యక్రమము, దేవుని యొక్క చిత్తమైన స్థితి వాక్యములో ఉన్నది. కాబట్టి ప్రభువు రాయిస్తున్న మాట ఏంటనిస్తనంటే, నీ కోరిక అన్యాయంగా లాభము సంపాదించుకుంటే ఏందే? మన కోరిక అన్యాయముగా లాభాన్ని సంపాదించుకుంటే ఎందే ఉంటుంది. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే గనక, న్యాయముగా సంపాదించుకునేదిగా, అన్యాయముగా సంపాదించుకునేదా? న్యాయం అంటే దేవుని చిత్తమైనది. దేవుని కొట్టివేసి బ్రతకాలనుకోవడం అన్యాయం. దేవుని చిత్తము కాదని బ్రతకాలనుకోవడం అన్యాయం. దేవుడి మాట కాదని సొంత ఇష్టముతో దేవుడి కార్యాన్ని దూరము చేసేది ఏదైనా సరే, ఎవరైనా సరే, అది అన్యాయమే. అన్యాయమైన దాన్ని పట్టుకొని న్యాయముగా నన్ను దీవించు అనిసనంటే, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు న్యాయస్తుడు. దేవుడు న్యాయస్తుడు. దేవుడు న్యాయస్తుడు కాబట్టే అన్యాయమైన దానిని, హాని చేసే దానిని, అపాయం చేసే దానిని దేవుడు దగ్గర పెట్టడు. మేలుకరమైనది, దీవెనకరమైనది, ప్రయోజనకరమైనది, ఉపయోగకరమైనది, శుభకరమైనది, ఆనందకరమైనది, తరతరాలకు దీవెనకరమైనది దేవుడు ఇస్తాడు, దేవుడు చేరుస్తాడు. కానీ పాపము అటువంటి దానిని చేరనివ్వదు, చేర్చుకోనివ్వదు. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. సర్వోపకారుడా, సర్వశక్తిమంతుడా, మహత్యం కలిగిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, ప్రంతులు చెల్లించుకొనుచున్నామై. కొద్దివారం దీవించుము, ఆశీర్వదించుము. ఆత్మ సమానమైన కార్యక్రమములను మీరు జరిగించుకొనుము, మేలుకరముగా నడిపించుకొను, కుటుంబాలను ఆనందకరముగా నడిపించుకొని మీరు మహిమను, మీరు ఘనతను, మీరు కీర్తి ప్రభావాలను పొందుమని మహిమనాథును, శ్రేష్ఠ పాలకుడును, ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెన ఆశీర్వాదములు సదాకాలము మనెల్లరికీ తోడుగా ఉండి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన, అయలు పరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, అయలు పరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలు పరచిన ప్రకటన.